శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ అధ్యాయము ఎంతో మహత్తరమైనది, కష్టతరమైనది కూడా. దీనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ గణేశుని చరణాలకు ప్రణమిల్లితే ఆ శారదాదేవి మన వాక్కులోనికి ప్రవేశించగలదు. 12వ అధ్యాయంలో సగుణోపాసకులైన భక్తుల లక్షణాలను భగవానులు అర్జునునికి తెలిపారు. భక్తులలో సగుణ రూపంలో భగవానుని పూజించేవారు, నిర్గుణ రూపంలో పూజించేవారు ఎవరు గొప్ప భక్తులు అని అర్జునుడు అడిగారు. సగుణ రూపంలో పూజించేటప్పుడు భక్తిభావం ప్రాధాన్యంగా ఉంటుందని, ఇది సులభమైన మార్గమని పరమాత్మ తెలిపారు. అర్జునుడు నిశ్చలమైన భక్తితో తనను శరణు కోరడం వలన అతనికి పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వదలచి భగవానులు ఈ అధ్యాయంలో నిర్గుణ నిరాకార ఉపాసన గురించి, అట్టి జ్ఞానయోగుల లక్షణాల గురించి విశదీకరించారు. భగవానుడు కణంలో నిండి ఉంటాడు. నిర్గుణోపాసకుడును తను చేసే ప్రతి కార్యము, తను పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారము, ఇలా అన్నిటిలో ఆ భగవానునే దర్శించుకుంటాడు. 2 మార్గాలలో ఏ మార్గంలో తనను పూజించినా తనకు అత్యంత ప్రియమైన వాడేనని భగవానులు 12వ అధ్యాయంలో తెలిపారు. ఈ అధ్యాయంలో నిర్గుణ నిరాకార ఉపాసన చేసే భక్తుల లక్షణాలు, జ్ఞాన మార్గము గురించి వివరించారు. గీత యొక్క అర్థం మిమ్మల్ని విస్తృత స్థాయికి తీసుకెళ్తుంది. ఇది మనల్ని పరిమిత స్థాయి నుండి అపరిమిత స్థాయికి తీసుకెళ్తుంది. ఆనందం యొక్క మార్గం వికసిస్తుంది. లోపల ప్రకాశించే కాంతి మిమ్మల్ని ఐక్యత వైపు తీసుకెళ్తుంది. మీ ప్రియమైన వారితో ముడివేయండి. భగవత్ సాక్షాత్కారం అంటే దేవుని ఏకత్వం ద్వారా దేవుని వెలుగు లభిస్తుంది. కానీ నది సముద్రంలో కలిసిపోయినప్పుడు సముద్రం పూర్తిగా ఒకేలా మారుతుంది. భక్తిలో దేవునితో ఏకత్వం మాత్రమే సాధించబడుతుంది. దేవుని పట్ల షరతులు లేని ప్రేమ అంటే భక్తి. అటువంటి భక్తితో భగవానుని యొక్క సచ్చిదానంద రూపము మన హృదయాలలో వాస్తవమవుతుంది. నా కోసం తన అన్ని విధులను నిర్వర్తించి అంతిమ ఆశ్రయాన్ని స్వీకరించే నా భక్తుడు అసత్యం నుండి విముక్తి పొంది అన్ని జీవుల పట్ల శత్రుత్వం కలిగి ఉండడు. అప్పుడు అతను అనన్య భక్తుడిగా మారతాడు అని భగవంతుడు చెబుతాడు. ఇదంతా జరిగిన తర్వాత అర్జునుడి మనస్సులో దేవుని సకార రూపం లేదా నిర్గుణ నిరాకార రూపం దేనికంటే తక్కువ స్థాయిలో ఉందా అనే ప్రశ్న తలెత్తింది. అందుకే 12వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు 2 రకాల భక్తులలో ఎవరు ఉత్తముడు అనే ప్రశ్న గురించి భగవంతుడు విశదీకరించాడు. 5వ శ్లోకంలో అర్జునుడికి సమాధానమిస్తూ భగవానుడు ఇలా అంటాడు. సచ్చిదానంద ఘన నిరాకార బ్రహ్మాత్ ధ్యానంలో మునిగి ఉన్న పురుషుల మనస్సును సాధించడం చాలా కష్టం. ఎందుకంటే శరీరం గురించి గర్వపడేవారు అవ్యక్త బ్రహ్మను పొందడం కష్టం.